హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 60,000 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై మరో బిగ్ ట్విస్ట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకైతే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల అంశం ఇప్పుడు ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది. రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లు మరియు వారి కుటుంబాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి 6,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల చెల్లింపు వ్యవహారంపై ఒక కొత్త ట్విస్ట్ వెలుగులోకి రావడంతో అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 100 రోజుల్లోనే వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ చెల్లిస్తామని హామీని అమలు చేయడం ప్రస్తుతం పరిస్థితుల్లో అసాధ్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు తేల్చి చెప్పడం ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవలే ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సమావేశంలో ఆయన ఎంతో ఉదారంగా మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాబోయే 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని ఘనంగా ప్రకటించారు. అంతేకాకుండా కొత్త పీఆర్సీ నివేదికను కూడా త్వరగా తెప్పించుకొని దాని ఆధారంగా మెరుగైన వేతన సవరణ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఈ హామీలపై పెదవి విరుస్తూ అతి పెద్ద మొత్తాన్ని కేటాయించలేమని కేబినెట్ సమావేశంలో స్పష్టం చేయడం గమనార్హం. మంత్రి బట్టి విక్రమార్క గారి వాదన ప్రకారంగా రాష్ట్రం ప్రభుత్వం రాష్ట్రం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 3 నెలల్లో 6,000 కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఆయన ప్రభుత్వాన్ని ఎదురు ప్రశ్నించినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్య కొనుగోళ్లు జరుగుతున్నాయని, రైతులకు చెల్లించాల్సిన బకాయిలకే నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు కూడా 2 విడతలుగా పెండింగ్‌లో ఉన్నాయని, ఖరీఫ్ సీజన్ దగ్గర వస్తున్నటువంటి తరుణంలో అన్నదాతల ఆగ్రహాన్ని తట్టుకోవడం కష్టతరమని ఆయన హెచ్చరించారు. కనీసం గ్రామ సచివాలయ పారిశుధ్య పనుల కోసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా నిధులు కేటాయించలేని పరిస్థితులు ఉన్నప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకు ఒకేసారి వేల కోట్లు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన తెగేసి చెప్పారు. ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి 6,200 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. ఒకవేళ కేవలం రిటైర్డ్ ఉద్యోగులకే ప్రాధాన్యతనిచ్చి బకాయిలు గనుక చెల్లిస్తే సర్వీస్‌లో ఉన్నటువంటి రెగ్యులర్ ఉద్యోగులు వెంటనే తమ డిమాండ్ల కోసం రోడ్లపైకొస్తారని, సమ్మెలు మరియు ధర్నాలతో పరిపాలనను స్తంభింపజేస్తారని భట్టి గారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వర్గానికి ఇచ్చి మరో వర్గాన్ని విస్మరిస్తే రాజకీయంగా కూడా నష్టం జరుగుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిధుల విడుదల సాధ్యం కాదని ఆయన స్పష్టం చేయడంతో ఉద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ప్రభుత్వం ఒక వింతైన నాటకానికి తెరలేపింది. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ మేరకు. మరి ఉద్యోగ సంఘాల మరి ఆ యొక్క నాటకీయం ఏంటి, వింతైన నాటకీయం అంటే అది ఏంటో కాదండి. ఉద్యోగ సంఘాల నాయకులను శాంతింపజేయనీకి మాత్రమే తీసుకున్న నిర్ణయంగా అనిపిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం మంత్రుల వేతనాల్లో 50% కోత అనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తమకు కూడా ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉందని, అందుకే తాము కూడా త్యాగాలు చేస్తున్నామని కలరివ్వడానికే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిపి 15 మంది మంత్రులున్నారు. కేవలం 15 అంటే 15 మంది. మరి ఒక్కొక్క మంత్రి నెలకు జీతభత్యం రూపంలో 4,500,000 రూపాయలు అందుతాయి అనుకుందాము. అందులో 50% అంటే రూ. 2,25,000. మరి ప్రతి నెల ఒక్కొక్క మంత్రి జీతంలోంచి రూ. 2,25,000 కోత పెడతారనమాట. ఈ లెక్కన ఉన్నది 15 మంది మంత్రులే కాబట్టి మొత్తం రూ. 33,75,000 ప్రతి నెల ఆదా చేయొచ్చు. ఇంత మాత్రమే ఆదా అవుతుంది. మరి 3 నెలలు కలిపినా సరే కోటి రూపాయలు మార్కు. రూ. 1,00,00,000 దగ్గర ఉంటుంది. అటు ఇటుగా 3 నెలలకి. మరి ఇక్కడ అసలైన నవ్వులాట ఏంటంటే 6,200 కోట్ల భారీ బకాయిల సమస్యను
మంత్రుల జీతాలతో కోత ద్వారా వచ్చే కేవలం రూ. 1,200,00,00,000ను కోటితో ఎలా పరిష్కరిస్తారనేది ఎవరికీ అర్థం కావటం లేదు. రూ. 1,00,00,000తో 6,000,00,00,000 సమస్యలను ముడిపెట్టడం అనేది అసంబద్ధంగా ఉందని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇది కేవలం ఉద్యోగులను తప్పుదోవ పట్టించడానికి, కాలయాపన చేయడానికి ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ ఎత్తుగడ అని స్పష్టమవుతోంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ 100 రోజుల హామీ కూడా 6 గ్యారంటీలు మరియు ఇతర 420 హామీల మాదిరిగానే గాల్లో కలిసిపోతోందని రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అంకెల గారడీని మానివేసి చిత్తశుద్ధితో నిధుల సమీకరణపై దృష్టి సారించాలని వృద్ధ పెన్షనర్స్ కోరుకుంటూ ఉన్నారు.